జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? వయనాడ్ అని ఒకరు, ఖమ్మం నుంచని మరొకరు. అటు ఇటు తిరిగి అమేథీలోనే మరోసారి పోటీ చేస్తారని ఇంకొకరు చెబుతున్న పరిస్థితి. కాంగ్రెస్ తరపున దేశ ప్రధానమంత్రి అభ్యర్థి గెలుస్తాడో లేదో అన్న సందేహం హస్తం పార్టీ నేతలను వెంటాడుతోంది. 543 లోక్సభ స్థానాలున్న దేశంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా 50 సీట్లు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇండియా టుడే తాజాగా చేసిన సర్వేలో హస్తం పార్టీకి సొంతంగా 38 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి అన్నదే సందేహంగా మారింది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రాహుల్ గాంధీ మళ్ళీ అమేథీ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈసారి రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. యూపీ నుంచి హస్తం పార్టీకి మిగిలి ఉన్నది ఒకే ఒక్క సీటు రాయ్బరేలీ. ఆ రాష్ట్రంలో అమేథీ, రాయ్బరేలీలు కాంగ్రెస్ పుట్టుక నుంచి హస్తం పార్టీకి కంచు కోటలుగా ఉండేవి. దేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. అందుకే జాతీయ పార్టీల అధినాయకులంతా యూపీ నుంచే పోటీ చేయడానికి సుముఖత చూపిస్తారు. అక్కడి నుంచి పోటీ చేస్తే కొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి ఈ విధంగా చేస్తారు. అందుకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు యూపీ నుంచే పోటీ చేసేవారు. కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీలో కీలకమైన నేత స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేశారు. 2014లోనే పోటీ చేసి రాహుల్ గాంధీకి ఓటమి భయాన్ని చూపించారు. అప్పట్లో ఓటమి పాలు కాకపోయినా తరువాతిసారి ఓడిపోతామేమో అనే భయాన్ని కలిగించారు. ఇక 2019 వచ్చేసరికి స్మృతి ఇరానీ రాయ్బరేలీలో గ్రౌండ్ వర్క్ బాగా చేయడంతో తాను ఓడిపోతున్నాననే విషయం రాహుల్ గాంధీకి తెలిసొచ్చింది. అక్కడే పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటమి పాలవుతానని గ్రహించిన రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ముస్లిం లీగ్ మద్దతుతో పోటీకి దిగారు. ఒకేసారి అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు రాహుల్. కానీ వయనాడ్ నుంచి ముస్లిం లీగ్ మద్దతుతో విజయం సాధించారు. 2019లో గెలిచిన రాహుల్ గాంధీ ప్రస్తుతం 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో వయనాడ్లో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. వయనాడ్లో అటవీ ప్రాంతం ఎక్కువ. అక్కడ ప్రాంత ప్రజలు తరచూ వన్యమృగాల బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఏనుగుల గుంపు దాడి చేయడం, పులులు, ఎలుగుబంట్లు దాడుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలిచి 5 ఏళ్లు పూర్తయినా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుక్కోలేకపోయారు. కనీసం ఆ ప్రాంతంలో తక్షణ వైద్య సదుపాయాలు కల్పించడానికి హాస్పిటల్స్ కూడా కట్టించలేకపోయారు. దీంతో అక్కడి ప్రజల్లో రాహుల్ గాంధీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తరచూ వన్యప్రాణుల దాడుల్లో ప్రజలు చనిపోతూ ఉండడంతో రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వయనాడ్లో పర్యటించారు. ఏనుగుల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. భారత్ జోడో న్యాయయాత్రను వారణాసిలో ఆకస్మికంగా నిలిపేశారు. తర్వాత కన్నూరు జిల్లాకు చేరుకున్నారు. కన్నూరు నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్కు చేరుకున్నారు. ఆయనతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలో ఏనుగుల దాడిలో అజీ చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించాడు. ఏనుగుల దాడిలో చనిపోయిన అటవీ శాఖకు చెందిన ఎకో టూరిజం గైడ్ పాల్ నివాసాన్ని కూడా సందర్శించారు. అక్కడ కాసేపు గడిపారు. పులి దాడిలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అలహాబాద్కు బయలుదేరే ముందు కల్పేటలోని పీడబ్ల్యూడి రెస్ట్ హౌస్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు. వయనాడ్లో జంతువుల దాడులు తరచుగా జరుగుతున్నాయి. అక్కడ ప్రజా వ్యతిరేకతను సిపిఐ గుర్తించింది. అందుకే ఆ స్థానంలో తాము గెలుపొందడానికి ప్రణాళికలు రచించింది. కేరళ రాష్ట్రంలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్పై సిపిఐ తన వాదనలు వినిపిస్తోంది. సిపిఐ చూపు ఇప్పుడు రాహుల్కు చెందిన వయనాడ్ సీటుపై పడింది. వయనాడ్ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీట్ అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాల్ చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుంచి పోటీ చేయాలని సిపిఐ చెబుతోంది. కాగా సిపిఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వయనాడ్ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాటం చేయాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది.
అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ లేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. 2019లో రాహుల్ వైనాడ్లో సిపిఎం అభ్యర్థిని 4 లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. సిపిఐ, సిపిఎం తదితర వామపక్షాలు రాహుల్కు మద్దతు ఇవ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ కోరుతున్నారు. అందరూ కలిసి బీజేపీ వంటి మతోన్మాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కేరళ ప్రజలు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారని, రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్ చెబుతున్నారు. అయితే వైనాడ్ సీటు విషయంలో 2 పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ 2 పక్షాలు వైనాడ్ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విషయంపై కేంద్ర అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది తమకు లాభిస్తుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. గాంధీ కుటుంబం నుంచి ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ కాంగ్రెస్ అధిష్టానానికి సూచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినప్పటికీ ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఈ ప్రతిపాదనకు తెరపడినట్లయింది. సోనియా ప్రాతినిధ్యం వహించిన యూపీ రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం రాహుల్ గాంధీ అయినా తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం నుంచి రాహుల్ను బరిలోకి దించితే బాగుంటుందని సీఎం రేవంత్ కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఒక జాతీయ పార్టీ నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ సొంత సీటులో గెలవలేని పరిస్థితి కనిపిస్తోంది. తాను లోక్సభలో అడుగుపెట్టడానికి సీటు కోసం వెతుక్కునే పరిస్థితి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎలా సరిపోతారో అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ప్రస్తుత రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఒక విఫల రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు. భారత్ జోడో యాత్ర చేసినా, ప్రస్తుతం న్యాయయాత్ర చేసినా రాహుల్కు అనుకున్నంత ఇమేజ్ రాలేదు. దీనికి ఆ పార్టీ వైఫల్యాలే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. కాంగ్రెస్కు ఒక ప్రధాన అజెండా అంటూ ఏమీ లేదు. మోదీ ప్రభుత్వంలో ఒక్క వైఫల్యాన్ని హస్తం పార్టీ ఎత్తి చూపించలేకపోయింది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానపరమైన తప్పులను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ విఫలమైంది. గతంలో రఫేల్ కుంభకోణమని, పెగాసస్ అని, అదానీ కుంభకోణమని అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. కానీ వీటిలో ఏ ఒక్క దానిపైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాలేకపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హస్తం పార్టీ లేవనెత్తిన కుంభకోణాలన్నీ ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపినవి కావు. అందుకే ప్రజల నుంచి వీటికి మద్దతు లభించలేదు. దీనికి తోడు ప్రజా సమస్యలపై హస్తం పార్టీ పోరాడిన దాఖలాలు కూడా లేవు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై సానుకూలత రావడం లేదు. ఇంతటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందో అనే సందేహం నెలకొంది. హస్తం పార్టీకి సొంతంగా 40 సీట్లు వచ్చినా ఎక్కువే. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా ఓటమి పాలైతే ఇక ఆ పార్టీని గట్టెక్కించేవారు ఎవ్వరూ ఉండరు. 2029 ఎన్నికల నాటికి హస్తం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.